హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకు పూరి అండ్ కర్రీ రెండు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఆటా పిండి అండి. పూరి పిండి కాదు, మైదా పిండి కాదు, ఆటా పిండి అంటారు. ఇది మనకి షాపుల్లో దొరుకుతుంది. ఇలా సపరేట్గా ఉంటుంది ఆ పిండి కూడా. ఇదైతే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ముందుగా మనం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మనకి మెత్తగా ఉండలు వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండిని కలుపుకొని గంట 2 గంటలు మనం నానబెట్టుకుంటే చాలా మంచిది. అంత టైం లేకపోయినా ఒక అరగంట నానబెట్టుకొని బాగా దాన్ని మర్దన చేసుకుంటే ఇంకా మంచిది. పూరీలు హోటల్లో చూసారా, బండకేసి బాదుతూ ఉంటారు పిండిని. అంత కాకపోయినా ఇంట్లో అంత చేయకపోయినా నేను సాల్ట్, ఆయిల్ వేసుకుంటానండి పిండిలో, ఇంకేం వేసుకోను. చాలామంది అక్క నువ్వు పంచదార వేసుకోవచ్చు కదా అది ఇది అని అంటారు. పంచదార వేసుకుంటే కలరే వస్తాయి తప్ప వేరే విధంగా మారవు. మా ఇంట్లో అంత కలర్గా ఉంటే తినరు. ఇంకా ఆయిల్ వేసి నానబెట్టేసి నేను పక్కన పెట్టేస్తాను. 1/2 అవర్ పక్కన పెట్టేసుకొని తర్వాత మర్దన చేస్తాను పిండిని. బాగా మెత్తగా మర్దన చేస్తే అప్పుడు మనకి ఉండలు చేసినప్పుడు మనం ఎలా తిప్పితే అలా తిరుగుతాయి చేసేటప్పుడు. నేనైతే ఇలాగే చేస్తానండి. నేను ఎక్కడ చూసి చేయను. నాకు ఏదైనా తెలియకపోతే మా అమ్మనే అడుగుతాను. ఎవరి స్టైల్ వాళ్ళదే కదా. ఇన్ని చెప్పినా ఎవరికి ఎలా సెట్ అయితే అలాగే సెట్ అవుతుంది. ఇక ఇలా మనం అన్నీ పూరీలన్నీ రుద్దుకున్నాక, కానీ పూరీలు చేసే ప్రాసెసే బాగా పెద్దగా ఉంటుంది. కర్రీ పూరీలు రెండు ఉండాలి. నేనైతే పంచదార వేసుకొని తినేస్తాను పూరీల్లో. కర్రీయే ఉండాలని అంత లేదు. మా ఇంట్లో వాటికి కర్రీ కావాలంటారు. చిన్నప్పుడు మా అమ్మ పూరీల్లో పంచదార వేసి చుట్టి ఇచ్చేది తినడానికి. చాలా టేస్టీగా ఉండేవి. ఇక ఆయిల్ హీట్ చేసేసుకుందాం. మనం హీట్ చేసేసుకొని వేసేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి. మనకి పూరీలు అయిపోయాక మనకి కర్రీ చూపిస్తాను ఎలా చేయాలో. పూరీ కర్రీ కూడా ఒకసారి ఎవరికైనా మా ఛానల్లో వీడియోస్ వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మీకు కర్రీ చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు ఇలా పొడవుగా పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత శనగపిండిలో నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కొంతమంది బియ్యం పిండి కూడా వేస్తారండి. బియ్యం పిండి వేయడం వల్ల చిక్కదనం వచ్చి కూడా మళ్ళీ చిక్కగా ఉండదు, కాసేపటికి ఇదయిద్ది. అందుకని శనగపిండే వేస్తున్నాను నేను అచ్చంగా. కాస్త సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగుతాయండి. ఏ కర్రీలో అయినా అంతే. ఆ తర్వాత ఈ కొంచెం వేగాక మనం క్యారెట్ వేసేసుకుందాం. పచ్చి బఠానీలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. పూరీ కర్రీలోకి అదే హైలైట్. కానీ ప్రస్తుతానికి మీకు చూపించడానికి నా దగ్గర లేవు ఈసారి. పసుపు కూడా వేసుకున్నాక బంగాళదుంపని బాగా మెత్తగా అంటే బాగా పేస్ట్ లాగా చేయొద్దు. కొంచెం పలుకులు ఉండేటట్టు దాన్ని రెడీ చేయండి బంగాళదుంపని. ఆ తర్వాత ఇవి వేగాక దాని నిండా వాటర్ పోసుకొని ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని ముందుగా మీకు చూపించిన శనగపిండి వాటర్ని అందులో పోసేసేయండి. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ. పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా, పూరీలు కర్రీ రెండు రెడీ. నచ్చితే లైక్ చేయండి. లేదు అక్క ఇలా ఇలా చేస్తామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను కదా. వచ్చేసేయండి మా ఇంటికి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో పూరీలు అండ్ కర్రీ రెడీ. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో.
నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూరి ఆలు కుర్మా కూర రెడీ.